ఇప్పుడే వస్తాను వారా బుజ్జా. ఇప్పుడే వస్తాను తాత. దాదా నీకు మళ్ళీ ఒకటి నేర్పుతుందా? ఏంటి తాత? ఇది పిండి కూర చెట్టు. అమ్మో గట్టిగా ఉన్నట్టున్నది కదా తాత. ఇది భలే గట్టిగా ఉన్నదిరా. అమ్మో బాగానే గట్టిగా ఉంది తాత. ఇగో ఈ పిండి కూరది. ఇగో ఇగో వీడికి ఉన్నదా ఏర్లు. ఏర్లు ఇట్లా చుంచేయాలి. ఇగో మండలు ఇట్లా చుంచేయాలి. చుంచేసి ఈ ఏర్లను మంచిగా శుభ్రంగా కడగాలి. కడుగుదామా? కడుగుదాం. కడగాలి. ఇగో ఇట్లా శుభ్రంగా కడిగి ఇగో వీటిని మంచిగా రోస్ట్ నూరుదామా? ఇప్పుడు నూరాలి. వీటిని నీళ్ళు లేవన్నా తాత? నీళ్ళు కొద్దిగా తేరా. రోలు కడగనా తాత? రోలు కడగాలి. అడుగుతలే ఇట్లా పోయి గట్ల పోయారా బుజ్జా? మీకు గట్ల పోయి. అబ్బో ఇంకా లేవన్నా తాత? నీళ్ళు తెచ్చిండ్రా. ఇక చాలు. చాలా చాలు. ఇక తాత నీళ్ళు నడబెట్టు. కూర్చో అన్న. కూర్చోరా కూర్చో. నేను నూరేదాకా కూర్చో. చూడవా నువ్వు? చూస్తా. ఇక చూస్తున్నానే అత్తి చూడు. నేను దంచన్నా తాత? నీకు దంచస్తుందా? ఇది సరే పట్టు, నువ్వు దంచమని నేను నేర్చుకుంటా. నువ్వు చూడు నేను చేస్తా. అంటే ఇట్లా మెత్తగా నూరాలి. మెత్తగా నూరి ఇది ఎంతసేపటికి మెత్తగా అయితే తాత? మిక్సీలో పడితే ఏంది? మిక్సీలో పడితే తుక్కు పోయాలి. పట్టచ్చు అట్లా? అట్లా పట్టేస్తుంది కానీ ఇట్లా ఇట్లా దంగదిరా. నూరినంత బలం ఉండదా? ఉండదు. నూరితేనేమో ఇగో ఇట్లా ఇట్లా మెత్తగా దంగుతుంది. మెత్తగా దంగుతుంది. ఈ మెత్తగా నూరి ఏం చేయాలి ఎరికేనా? నాకేం తెలుసు తాత, నువ్వు చెప్తాను. మంచి మేకపాలల్లో కలుపుకొని. ఏది నూరిన ముద్దనా? నూరిన ముద్దను మేకపాలల్లో కలిపి మంచిగా పేగుల వడబోసుకొని తాగితే కిడ్నీలలో రాళ్ళు, మూత్రముల సీము అన్ని సాఫ్ అవుతాయి దీంతో. ఈ పిండి కూర ఏర్లతోటి. దీంతో నాకు ఆకు చూపించకపోతే తాత ఒకసారి ఆకు చూపిస్తావు? మళ్ళీ ఆకు చూపిస్తా నేను. చూపి. ఈరోజు పనికి ఎప్పుడు పోయినావు తాత? పొద్దున పోయి ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చిండ్రా. ఇగో వీటి కోసమే. ఇది ఎవరికి ఇస్తాను తాత ఈరోజు? ఇది వేరేటోళ్ళకు ఆయన కావాలన్నాడు. ఆయన బాగా దండాడుతాడు. కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని. ఆ రాళ్ళు ఇగో ఇది దీని పసరు, దీని పానకం ఇగో ఇట్లా విండాలి. ఎల్లన్న పట్టన్నా? చెంచా అందుకోరా. చెంచాను తెత్తావు తాత. సరిపోతుందా ఇది? రోజుకి ఇంత చేయాలి. రోజు ఒక చిన్న గ్లాసుడు. కొంచెం ఎవటస్తుంది. ఎవటుంటుందా? కొంచెం ఎవటుంటే ఆ నవ్వుతుంటుంది చూడు. ఏంటిది? నవ్వుతూ. నా తెలియదు తాత. అది ఇంత ముద్దలు ఉంటుంది. పటిక బెల్లం తీరుగా ఇగో ఇంత ముద్దలు ఉంటుంది. నవ్వుతూ చక్కెర. చక్కెర. ఆ చక్కెర ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక పాలల్లో దీన్ని కలుపుకొని ఇక పడిగడుపున తాగాలి పొద్దున. చక్కెర పాలల్లో కలిపి, ఇది కూడా పాలల్లో కలిపి తాగాలి. అంటే దీన్ని ఒక 5 పూటలు తాగాలి. కిడ్నీలలో రాళ్ళు, మూత్రముల సీము లేకుండా సాఫ్ చేసుకొస్తుంది ఇది. పిండి కూర ఏర్లే కొంచెం ఉటు వాసన వస్తుంది. కొంచెం వస్తుంది. పథ్యం ఏమన్నా ఉంటుందా తాత? ఇంకా ఉంటుందిరా. ఒక 5 పూటలు తాగేటప్పుడు కొంచెం కారం తక్కువ తినాలి. కారం తక్కువ ఎప్పుడు తాగాలి? పొద్దున పడి గడుపునే తాగాలి. ముఖం గడుపుకున్నాకనే. ఇది తాగినాక ఒక గంట సేపు ఏం తినద్దు. పడి గడుపున
తినద్దు, కారం తక్కువ తినాలి. కారం తక్కువ తినాలి. మాంసం అదంతా తినొచ్చా? అన్ని తినచ్చు కానీ ఒక చేపలు, వంకాయ, చింతపులుసు వాడద్దు. ఇవి వాడద్దు. అట్టి చేపలు గట్లాంటివి వాడద్దు. ఇది తాగిన రోజులు తర్వాత తినొచ్చు కదా. తర్వాత తినచ్చు. అయితే కిడ్నీలలో రాళ్ళు ఎంత పెద్ద రవుతాయినా ఇది పలిగిపోయి కరిగిపోతుంది ఇది తాగిందంటే. పిండి కూర ఏర్లే, ఇవి ఏం పెద్ద జంగలి పోయి తెచ్చేటి కాదు. మనకి ఈడ దొరికేటి మన ఇంటి దగ్గర దొరికేటి. ఇంటి దగ్గరే. అవునా? సరే తాత. పారా నీకు పిండి కూర సెట్ చూపిస్తాపా. అత్తన్న బండలు బాగానే గుచ్చుకుంటానే కదా తాత. ఇవన్నీ కంకరాలు బురద అవుతుందని పోసినవరా? బురద అవుతుందని పోసినవా? నీకు అలవాటైంది కాబట్టి నొత్తలేదు కదా తాత కాళ్ళు. ఇక మేము ఊరికే తిరుగుడైన రాళ్ళ పోయి దాని పోయి దీని పోయి ఇదేనా తాత? ఇదే నేనే ఇంతసేపు చెప్పింది. ఉంటాయి తాత? ఇది ముళ్ళు లేవురా. లేవులే. ఇది పువ్వులు పూస్తుంది. ఇవి ఏమన్నా ఇక్కడ మన దగ్గరనే దొరుకుతాయి, ఇక్కడ మన ఇంట్లో పోయింటే. అవును తాత, నేను కూడా చూసినా కానీ మాకు వీటి ఉపయోగాలు ఏం తెలుసు. మేము ఏం చెట్లు అన్ని వీకెత్తాం. నువ్వు గట్లనే రోజు వచ్చి చెట్లు నన్ను అడుగు, నేను చెప్తా. సరే తాత, ఈ కంచెలు అన్నీ తెలుసుకో.